కంట్రోల్ కంట్రోల్. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. నమస్కారం అండి. ఎవరు మీరు? ఈ లేడీస్ ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే మెయిన్ గేట్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ రావాలంటే ఒకళ్ళు దొడ్డేపించుకొని రావాలేమో. ఎలా వచ్చినా పర్వాలేదండి. రంగనాయకి వచ్చిన పని. నా పేరు గాలిగొట్టం గోవింద శాస్త్రి అండి. నాకు సొనాటా కారు, ఓ బంగ్లా, 4 షాపులు ఉన్నాయండి. ఓ, భోగాల మీద విరక్తి చెంది అవన్నీ ఆశ్రమానికి డొనేట్ చేద్దామని వచ్చారు. మంచిది. చింతామణి, డాక్యుమెంట్లు రెడీ చేసి వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి. అవన్నీ ఉంటేనే పెళ్లి అవట్లేదండి. మొత్తం మీరు లాగేసుకుంటే పెళ్లి ఏమవుతుంది, దినం అవుతుంది. మరేనండి, తమరు చాలా మహిమగల వారని, మీ దగ్గరకు వస్తే పెళ్లి అవుద్దని మా గురవయ్య గారు చెప్తే వచ్చానండి. ఏమంటే చిన్న సింపుల్ రిక్వెస్ట్ అండి. ఇందాక నుంచి వీళ్ళిద్దరూ చేతులేసి పాకేస్తున్నారు, కొంచెం వెనక్కుండమని చెప్పండి. లేడీస్, పెళ్లి. ఇది మొల్లో కట్టుకో. నెల తిరిగేసరికి మెల్లో తాళి కడతా. అలాగేనమ్మా. షట్ అప్. ఇదిగో ఈ అమౌంట్ ఉంచండి. సారీ నాయనా, మేము డబ్బు తీసుకోం. అయ్యి బాబాయ్, తమరెంత మంచివారు. ఆ సొనాటా కారు ఉంచేసి వెళ్ళిపో. కారా? 14 లక్షలండి. కారు మొత్తం పెళ్లి ముఖ్యమే. బయలుదేరండి మీరు. ఇదిగోండి కారు మీరు తీసుకోండి. కారు వద్దు కదండి, కావలిస్తే వీడి నుంచేసుకోండి. లేడీస్, నీకు పెళ్లి కావాలా కారు కావాలా? డిసైడ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. పెళ్లే కావాలండి. కారు మీరు ఉంచుకోండి. ఇది మొలతాళ్ళ కొట్టుకోవాలి, అంతే కదండి. వస్తానండి. అప్పుడేనా? ఈ రాత్రికి మాతో పాటు ఆశ్రమంలో వెచ్చగా పడుకుని రేపు పొద్దుటే వెళ్దురులే. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవట్లా? అలాగేనండి. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి? అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్లి. పెళ్ళా? చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ హియర్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయినా అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదేనా చాలా. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓహో, ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేము అందుకు రాలేదు, మేము చాలా ఫ్యామిలీ టైప్. షట్ అప్. లాయర్ గా నా ఫీజు గంటకు 5,000 అని చెప్తున్నాను. సర్లే, కుక్కలను పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా, నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రాయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గా 150 దాసాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు. అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టున్నారు కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసులో వాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు,
నువ్వే రప్పించావు. తన పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవాట్లేవు. చూడు, వాడి తోడు లేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్ లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరే ఎవరినైనా ప్రేమించుకో. బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. నువ్వు మర్చిపోలేదనుకో. ఏం చేస్తారు? మేమే ఆయన మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది కాదు, మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ₹1,00,000 అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.